సార్ అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఏపీ రాజధానులపై ప్రకటన చేసి కరెక్ట్గా 4 ఏళ్ళు అయ్యింది. అమరావతి ప్రజలు ఇంకా పోరాడుతూనే ఉన్నారు, అమరావతి నుంచి రాజధాని తరలిపోవద్దని. దీనిపై మీరేమంటారు? అది ఉన్నది సీఎం కాదు, షీఎం. ఆడ పరిపాలిస్తుంది షీఎం. అది అన్ని షీ పనులు చేస్తాడనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరంలో ఒక సైబరాబాద్ లాంటి ఒక అద్భుతమైనటువంటి సిటీని నెలకొల్పారు, నిర్మించారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సార్లు రాజధాని విషయంలో వాళ్ళు మోసపోయారు, వాళ్ళకి అన్యాయం జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో రాజధాని విషయంలో అన్యాయం జరగవద్దు, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఒక అద్భుతమైనటువంటి రాజధాని. ఏ విధంగా చండీగఢ్ వల్ల ఎవరైనా బయట నుంచి విదేశాల నుంచి ఎవరైనా వస్తే, ఢిల్లీకి వస్తే, ఇండియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, విజయవాడ, మంగళగిరి మొత్తం ఇదంతా అమరావతికి వచ్చి వెళ్ళాలంటే అలాంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఆయన ప్లాన్ చేశారు. అది రూపకల్పన చేశారు. అది ఆచరణ సాధ్యమయ్యే టైంలోనే వీడు ప్లీజ్ అని జరిగేసి ఒకసారి అని చెప్పేసి ఈయన ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసగొట్టి గల్లీలు తిరిగి ముద్దులు పెట్టి ఓట్లు వేసిపించుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ యొక్క ఇత్తనం రేపు మొక్కై చెట్టై పెద్దగా మహావృక్షంగా అయితే ఆ పేరు ఎవరికి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. అంటే ఒక సైకో ఒక ఏమంటారు అక్కసుతోటి రాజధాని లేకుండా 3 రాజధానులు చెదరం చేసి పడేశాడు. సరే 3 రాజధానులు చేసినాం, ఏమైందిరా నాయన? 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఒక రాజధాని కూడా లేదు, మన కొంపనే రాజధాని ఇప్పుడు అట్లా అయిపోయింది. అది ఎందుకంటే ఇప్పుడు చూడండి, హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా, అంటే పార్టీ ఏ పార్టీ అయినప్పటికి కూడా, చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ తెలంగాణలో ప్రసంగించినప్పుడు అనేక మీటింగ్లో చెప్పారు, నేను చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళు కంటిన్యూ చేశారు, దానికి కృతజ్ఞత అని చెప్పేసి. అది చంద్రబాబు నాయుడు యొక్క నైతికత. అది వీళ్ళు పార్టీ ఏ పార్టీ అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రజలకు సంక్షేమానికి ఆలోచించి ఒక అభివృద్ధిని ఆలోచించారు. కాబట్టి ఆ వేసినటువంటి ప్లాన్ని ఇంకా కొంచెం పొడిగించారు, కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. దాని ఫలితం ఈరోజు హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా మారింది. అక్కడ ఏం చేశారు? ఆడ వ్యాపారస్తులు కూడా వలసపోతున్నారు. ఒకప్పుడు కూలీలు వలసపోయేది, వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ అన్నీ వలసపోతున్నాయి. అక్కడ ఫ్లాట్లు కట్టేసి ఉన్నాయి, 20 లక్షలకు కూడా ఎవరు కొనేటాడు లేడు, అన్ని ఫ్లాట్స్ ఖాళీ. డెవలప్ అనేది కుంటుపడింది, అభివృద్ధి కుంటుపడిపోయింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఆ నత్తిపకోడి. ఇది అందరికీ తెలిసింది. ప్రజలు ఈరోజు క్లియర్గా గమనించారు. రేపు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారు. ముఖ్యంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ ఓడగొడుతున్నారు. ఫస్ట్ ఎందుకంటే పులివెందులనే డిపాజిట్ గల్లంత అవుతుంది, అది ఖచ్చితంగా. ఒక సీఎం అనే వ్యక్తి ఏదైనా అనర్గళంగా మాట్లాడగలిగే టాకింగ్ పవర్ అంటారు కదా, అది ఉండాలి. ఈ స్క్రిప్ట్ చూసి చదవలేరు, ఉల్లిగడ్డకి పొటాటోకి తేడా లేకుండా పోయిన సీఎంని మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఆయన పార్టీ పేరు స్పష్టంగా పలికితే చాలు, ఇది పర్ఫెక్ట్ అనుకున్నాం. కాంగ్రెస్ అనమని చెప్పండి, కాంగ్రెస్ అంటాడు. అది సరే, అది మనము శారీరకంగా ఫిజికల్గా డిఫెక్ట్ అది పోనివ్వండి, అది పక్క పెడదాం. ఇప్పుడు అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా మంచిగా పరిపాలించారు కదా. ఇప్పుడు మాటతోటి మన బాడీ లాంగ్వేజ్ తోటి ఏం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ప్రజలకు సేవ చేద్దామనే ఒక దృక్పథం మనసులో ఉండాలి. అది అక్కడ లేదు, అది 0% అక్కడ. అప్పుడు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది మీకు తెలుసు. తెలంగాణలో ఏ విధంగా ఉండే, తెలంగాణలో కూడా మొన్నటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం అహంకారంతో విరవీగిపోయాడు కేసీఆర్. ఆయనకు వచ్చిన పరిణామం ఏంది చూడండి. ఇప్పుడు ఇన్ని యాగాలు చేసి ఇన్ని పూజలు చేసి ఏమైపోయింది? ఈరోజు మొత్తం స్కాములు అన్నీ నీకు మెడకు చుట్టుకున్నాయి. ఒకటి ఆరోగ్యపరంగా, ఒకటి నీ కీర్తి అపకీర్తి మొత్తం నీ పరువంతా భ్రష్టు పడిపోయింది. ఇప్పుడు ఆ మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు కూలిపోయే పరిస్థితి ఉన్నది. అప్పుడు దాని మీద విచారం జరిగితే కేసీఆర్ గారు ఎక్కడుంటారు? అంటే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ప్రజలు మనము ఒక సేవకులుగా అపాయింట్ చేశారు. మనం ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజా సేవకుడు.
ప్రజలకు ఎన్నికై వచ్చినటువంటి ప్రజాప్రతినిధి రాజులాగా వ్యవహరిస్తే మళ్ళీ ప్రజలు ఏ విధంగా జవాబు చెప్పాలో చెప్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలకు జవాబు చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం చెప్పారు, పంపించారు. ఇప్పుడు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈయనైతే కనిపిస్తుండు, హాస్పిటల్లో పడుకొని ఇంట్లో పడుకోను. జగన్మోహన్ రెడ్డి మొత్తం దిక్కు దివాలు లేకుండా పోతాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని మనం క్యాండిల్ పెట్టుకొని దోలాడినా దొరకడు. అంతే. ఆ విధంగా మొత్తం వైసీపీ కార్యకర్తలు పార్టీ మొత్తం ఖాళీ కాబోతుంది. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.